హోలీ ఇది ఒక నార్త్ ఇండియాకి సంబంధించిన పండుగని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది రంగులు జలుకునే పండుగని కూడా అనుకుంటారు. కానీ ఇది అంతకు మించి. హోలీ అనేది ఒక పాన్ ఇండియా ఫెస్టివల్. ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అందరూ జరుపుకుంటారు. సౌత్లో తమిళనాడులో అయితే పనుగుని ఉహిరమ్మ కింద దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఏపీ ఇంకా కర్ణాటకలో కూడా ఇలా లోకల్ ఫెస్టివల్స్ కింద ఉండేవి. ఇంకా మనం వెస్ట్ సైడ్లోకి వెళ్తే గుజరాత్ అండ్ మహారాష్ట్ర హోలీ అనేది ఒక గ్రాండ్ ఫెస్టివల్ కింద నిప్పు చుట్టూ డాన్స్ వేస్తూ కలర్స్ జల్లుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకో ట్రెడిషన్ ఏంటంటే ఇక్కడ అక్కా చెల్లెళ్ళ ఇంటికి అన్నలు వెళ్ళి భోజనాలు కూడా చేస్తారు. ఇంకా మనం ఈస్ట్ సైడ్ కి వస్తే బెంగాల్ ఇంకా ఒడిశాలో హోలీకి ఒక డిఫరెంట్ నేమ్ ఉంది. డోల్ జాతర లేదా డోల్ పూర్ణిమ కింద ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా మనం మణిపూర్ లోకి వెళ్తే అక్కడ హోలీ యొసోంగా పండగ కింద సెలబ్రేట్ చేసుకుంటారు. హోలీ అనేది ఒక పాన్ ఇండియా ఫెస్టివల్. సౌత్ లో ట్రెడిషన్స్ అవనివ్వండి, వెస్ట్ లో కల్చరల్ అండ్ ఫ్యామిలీ గ్యాదరింగ్ అవనివ్వండి, ఈస్ట్ లో కల్చరల్ అవనివ్వండి, ప్రతి చోట ఈ పండుగ ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇలాంటి హోలీ ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం భగవత్ పురాణంలోకి వెళ్తే ప్రహ్లాదుడు గురించి అందరికీ తెలుసు అనుకుంటా. తెలియని వాళ్ళకి స్మాల్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ప్రహ్లాదుడు మహావిష్ణువు భక్తుడు, హిరణ్యకశిపుడు కొడుకు. హిరణ్యకశిపుడు తన దేవుడి కింద కొలవమంటాడు. కానీ ప్రహ్లాదుడికి విష్ణువు మాత్రమే దేవుడని నమ్ముతారు. హిరణ్యకశిపుని దేవుడి కింద కొలవడు. హిరణ్యకశిపుడికి చాలా కోపం వస్తుంది. ప్రహ్లాదుని చాలా బాధలు పెడతాడు. అయినా ప్రహ్లాదుడు లొంగలేదు. విష్ణువు మాత్రమే దేవుడి కింద కోరుస్తారు. సో హిరణ్యకశిపుడు ఒక రోజు అతని కోపం పీక్స్ కి వెళ్ళినప్పుడు హోలిక అనే అతని చెల్లిని పిలుస్తారు. హోలికకు ఒక వరం ఉంది, నిప్పు తనని దహించదు అని. సో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపడానికి ఒక ప్లాన్ వేస్తాడు. హిరణ్యకశిపుడు వెళ్ళి ప్రహ్లాదుడిని హోలిక ఒళ్ళో కూర్చోమని చెప్తారు. హోలికని నిప్పు ఎలాగో దహించదు కాబట్టి, ప్రహ్లాదుడిని దహిస్తుంది కాబట్టి ప్రహ్లాదుడు చనిపోతాడని నమ్ముతాడు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ రివర్స్ అయింది. నిప్పుల్లో దూకిన వెంటనే ప్రహ్లాదుడు విష్ణు భక్తితో విష్ణు ప్రార్థన చేస్తారు. సో అప్పుడు అగ్ని హోలికను దహిస్తుంది. ప్రహ్లాదుడు సేఫ్గా బయటకు వచ్చారు. అందుకే హోలీ ముందు రోజు హోలికా దహన్ కింద చేసుకుంటారు. హోలీ ఎందుకు జరుపుకుంటారంటే హోలిక మరణించినందుకు, హోలిక అనే రాక్షసి అంతమైనందుకు ప్రజలు జరుపుకుంటారు. హోలీ గురించి ఇంకో స్టోరీ కూడా ఉంది. ఇది ద్వాపర యుగానికి సంబంధించిన స్టోరీ. కృష్ణుడికి రాధంటే ఇష్టం. కానీ కృష్ణుడికి ఒక డైలమా ఉంది. తను నల్లగా ఉంటాడు కాబట్టి తన రంగు రాధకి నచ్చుతుందా నచ్చదా అని. అప్పుడు యశోదాదేవి ఒక సలహా ఇచ్చింది. మీరు ఆడుకునేటప్పుడు రాధకి నీకు కావాల్సిన రంగు పోయి కృష్ణ అని యశోద సలహా ఇస్తుంది. కృష్ణుడు యశోదాదేవి చెప్పినట్టు అలాగే చేస్తారు. రాధ రంగులు పోయిగానే కొంచెం సర్ప్రైజ్ అయింది. దాని తర్వాత కృష్ణుడికి మరింత దగ్గరైంది అది నచ్చి. రాధ ఫేస్ కి కలర్ పూసే ఈ ప్లేఫుల్ యాక్ట్ ని ఒక ట్రెడిషన్ గా మారింది. హోలీ ఇంత మంచి ఫెస్టివల్. మనం ఎలా ఉన్నా, ఏ కంప్లెక్షన్లో ఉన్నా, తెలుపు కానీ నలుపు కానీ మనం ఎప్పుడూ ఒకేలా ఉండాలని చెప్తుంది. మన సనాతన ధర్మం డైవర్సిటీ గురించి కొన్ని వేల సంవత్సరాల కిందటే చెప్పింది. ఇంత మంచి హోలీ పండగకి కొంతమంది పాస్టర్స్ హాఫ్ నాలెడ్జ్తో హోలీ పండగ హోలిక బర్నింగ్కి మాత్రం చేస్తారు, సో మీరు అది సెలబ్రేట్ చేసుకోవద్దు అని సలహా ఇస్తారు కొంతమంది క్రిస్టియన్స్ని. హోలీలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే ఏదైనా కల్చరల్ ఈవెంట్స్లో కానీ ఎప్పుడు కానీ. సో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, హోలీకి చచ్చినందుకు సెలబ్రేట్ చేయట్లే, కానీ ఒక చైల్డ్ కిల్లర్ నుండి ఒక ఇన్నోసెంట్ చైల్డ్ని ప్రొటెక్ట్ చేసేందుకు సెలబ్రేట్ చేసుకుంటారు. హిరణ్యకశిపుడు ఆగడానికి దేవుడు ఉన్నాడు అని నిదర్శనం ఇచ్చినందుకు సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ టైం ఎవరైనా ఇలా అంటే ఈ స్టోరీ రిఫర్ చేయండి. మన సనాతన ధర్మంలో ప్రతి దానికి ఒక ప్రూఫ్ ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల ముందే వీఆర్ వెరీ మచ్ అడ్వాన్స్డ్. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.